సక్సెస్ అయిన ఈ తరుణంలో ఈ యొక్క చిన్న ఈ యొక్క ఫంక్షన్ ఏర్పాటు చేసినందుకు ముందుగా గ్రాండ్ మాస్టర్ రాజు గారికి మా సంస్థ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ టీఏఎస్కేడి కాయ్ అనుబంధ సంస్థ ఏదైతే ఉన్నదో ఈరోజు మన తెలంగాణలో ఒక లీడింగ్ పార్ట్ మనకి. ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చేది కూడా ఈ తెలంగాణ నుంచి ఒలింపిక్స్లో వచ్చేది కూడా మనకే వస్తుంది. ఎక్కడ కూడా ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క కాయ్ సంస్థకు మా సాయశక్తిలో మేము ప్రయత్నం చేసి ఈ స్పోర్ట్స్ కమిషన్ చైర్మన్గా నన్ను నియమించినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి స్టేట్ బాడీకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నాతోటి నా ముందున్న సీనియర్స్, జూనియర్స్ మరియు మిత్రులు, స్టూడెంట్స్కు, మాస్టర్స్కి అందరికీ ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ రోజుల్లో కరాటేను ఒక వెలుగు వెలిగించిన సి రాజు గారి ఈ కార్యక్రమానికి పూనుకోవడం నిజంగా మనందరం గర్వించదగ్గ విషయం. ఈరోజు దాదాపు 86 నుంచి ఇప్పటి వరకు ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి మిత్రులలో నా పేరు సత్యశంకర్, సి రాజు మరియు ఆర్కే కృష్ణ గారు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు వెలుగుతూనే ఉన్నారు. ఇంకా ఫీల్డ్ కంటిన్యూషన్గా చేస్తూనే ఉన్నారు వీళ్ళు, ఇంకా ఇప్పటి వరకు కూడా మానలేదు. మధ్యలో మా రాజుగారు సినిమా ఫీల్డ్కి వెళ్ళి సినిమా ఫీల్డ్ నుంచి నిర్మాతగా పెరిగి వాళ్ళ కొడుకును హీరోగా చేయడం నిజంగా ఈరోజు అదృష్టమే. అంతేకాకుండా మళ్ళీ మనలో ఒకరిగా మన కరాటేకు ఎందుకు వెనుకపోతుంది, ముందుకు సాగిద్దాం, నేనంటూ ఉన్నాను, కరాటే రాజు అని మన ముందుకు వచ్చాడు. దానికి తగ్గట్టుగా మన వెంకటేష్, మన శ్రీను, నరేందరు దానికి తగ్గట్టుగా నిజంగా చీఫ్ యాత్రను చేయడం మనందరం అదృష్టవంతులం. ముందుకు తీసుకుపోవడానికి ఆయనకు స్వాగతంగా ముందుకొచ్చి దీన్ని నిర్వహిస్తున్నారంటే నిజంగా మనం ఈరోజు చాలా అభినందించాలి. ముఖ్యంగా షార్ట్ ఖాన్ స్టూడెంట్స్, ఆయన పాత స్టూడెంట్స్, కొత్త స్టూడెంట్స్ అందరూ చాలామంది ముందున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రోగ్రాంకు చాలా సంవత్సరాల తర్వాత రాజుగారు చేసిన ప్రోగ్రాంకి వచ్చినటువంటి సీనియర్ మాస్టర్స్, అందరి పేర్లు చెప్పలేను, పేర్లు అందరికీ తెలుసు, దయచేసి ఏమనుకోద్దు. ఈ ప్రోగ్రామును నిర్వహిస్తున్నటువంటి దానికి ఇక్కడి దాకా రావడానికి కారణం మరో ముగ్గురు. రాజుగారు నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాంకు మరో ముగ్గురు, వారే ప్రెసిడెంట్ వెంకటేష్, సెక్రటరీ శ్రీనివాస్, ట్రెజరర్ నరేందర్. మామూలు విషయం కాదు. 33 జిల్లాలు తిరగడం అంటే నార్మల్ విషయం అసలే కాదు. 33 జిల్లాలు తిరిగి 33 జిల్లాలలో కమిటీ వేసి ఈరోజు మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిందంటే నిజంగా వాళ్ళ ముగ్గురిని మనం అప్రిషియేట్ చేయాలి. కరాటేకు లైఫ్ ఎప్పుడు వచ్చిందయ్యా అని చెప్పుకోవాలంటే ఈరోజు శ్రీరాజు గారి ఆధ్వర్యంలో వచ్చిందని చెప్పవచ్చు 100%గా. ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ మాస్టర్గా నా చిన్ననాటి మిత్రులు కాబట్టి చెప్తున్నాను. రియల్ కరాటే ఇప్పుడు పుట్టింది. ఎందుకంటే ఇంత మటుకు కరాటేకి న్యాయం జరగలేదు, కొట్లాటల్లో ఉండే. కాబట్టి ఇప్పుడు రాజుగారి అధ్యయంలో నేనున్నాను, అన్న మీరు రావాలంటే పరిగెత్తుకు వచ్చేసాను. కాబట్టి ఒక న్యాయబద్ధంగా ప్లేయర్స్కు మనం న్యాయం చేస్తూ ముందుకు తీసుకెళ్తాము. నా గైడెన్స్ కూడా ఉంటుంది. రియల్ టైం ఇప్పుడు వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. థ్యాంక్ యూ ఈ సమయం ఇచ్చింది. दोस्तों, हम लोग जब कराटे फील्ड में आए थे 88, 89, जब वो सी राजू मास्टर्स को हम देखे, आज भी वही सी राजू मास्टर है जो हार्ड वर्किंग करने हैं। एक तेलंगाना स्पोर्ट्स कराटे जो बन के कहीं कराटे मास्टर्स को, कहीं चैंपियंस को एक लाइफ नहीं मिल रहा हमारे तेलंगाना स्पोर्ट्स कराटे में। सो ये पर्सन हमारे सामने आके बताए, आप लोगों को मैन पावर का हो, मनी पावर का हो, पॉलिटिकल पावर का हो, जो भी चाहे मैं सामने आता हूँ बोल के इनका कीमती वर्क लेके टाइम दे के आज अपने बीच में इतना बड़ा प्रोग्राम करें। सो ये मास्टर्स को हम हैट्स ऑफ करना, जो अपना इम्पोर्टेंट टाइम हमारे बीच में दे रहे। एक फिल्म डायरेक्टर रह के खुद अपने लड़के ऐसे सुपरस्टार, हमारा ब्लेसिंग है, हमारा विशेष है सुपरस्टार बनो, हमारे डायनेमिक हीरो हमारे विशिंग इसके साथ है हमेशा, जो इतना हार्ड वर्किंग कर रहे हैं हमारे साथ। आज भी हमारे को सी राजू मास्टर याद आते, चाहे पॉलिटिकल्स में जाओ, जब भी हमारे के सामने आके बोले आप जो भी चाहे मैं आप लोगों के सामने ठहरा हूँ। आज भी तेलंगाना एसोसिएशन जो बन रहा है, आज भी इतना बड़ा प्रोग्राम गैदर करके आज भी यही बात कर रहे सी राजू मास्टर, मैं आप लोगों के साथ हूँ। आज वो हमारे 88, 90 के सी राजू मास्टर आते हैं। आज कराटे का इतना बड़ा मीटिंग है, जो उनकी याददाश्त में एक बताता हूँ, जो इतने कराटे मास्टर्स है, सारे रिपोर्टर्स है। सी राजू मास्टर जो थे, जब भी कराटे राजू बोलते थे, आज इतने बड़े कराटे फिल्म डायरेक्टर, आज भी कराटे राजू है।
सो ये कराटे कभी नहीं बोले। सो इसके लिए आप लोग बिग बिग गिव हैंड्स क्लैप मारिए ये मास्टर के लिए। ఇట్లా కొట్టద్దు బేటా అన్నారు అంటుండే వచ్చి చేయి పట్టుకొని ఈ సౌండ్ తీసుకొచ్చి కొట్టుమని. దట్ ఈస్ సి రాజు మాస్టర్. ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిన సి రాజు సార్ గారికి ఆ కరోనా తర్వాత కరాటేలో ఒక గొప్ప ఫంక్షన్గా చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఈ ఫంక్షన్ ఏంటంటే కరాటే మాస్టర్స్కి కరోనా టైంలో చాలా చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే స్కూల్స్ లేక వాళ్ళందరూ స్కూల్స్లో వర్క్ చేస్తుంటారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేక ఈ కరోనా తర్వాత ఈ ఫంక్షన్తో మళ్ళీ కరాటే మాస్టర్లో ఒక ఆశ చిగురించి ఎస్ మాకు రాజు సార్ ఉన్నారనే ఒక భరోసా కల్పించాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కేఎస్కే డే ఏర్పడిన తర్వాత తీసుకున్న నెల రోజుల్లోనే ప్రతి జిల్లా మేము ముగ్గురం దాంతో పాటు ప్రవీణ్ అండ్ అక్కడ ప్రసన్న ఉన్నాడు, మేము తిరగడం జరిగింది. మా యొక్క తిరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ కరోనా టైంలో మాస్టర్స్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని మా ఆఫీస్కో లేదంటే మా ఇంటికో పిలిపించి లెటర్ ఇచ్చే బదులు ఒక సరైన జిల్లా అధ్యక్షుడిని సెక్రటరీని ఎంచుకొని ఆ జిల్లాకు వెళ్ళి ఆయనకి ఆ జిల్లాలో ఉన్న పరిస్థితులు చూసి ఆ మాస్టర్ ఏ పొజిషన్ ఉన్నారో ఆ జిల్లా కండిషన్ ఏంది అన్ని అంటే ఇంతకుముందు గ్రేట్ పొలిటీషియన్స్ ఏ విధంగా అయితే పాదయాత్ర చేసి లేదంటే మా బస్ యాత్ర చేసి ఏ విధంగా అయితే స్టేట్ మొత్తం చూసి విజిట్ చేసి వాళ్ళ పరిస్థితి తెలుసుకొని ఏ విధంగా అయితే పాలించారో ఆ విధంగా మా యొక్క డిసిషన్ ఏంటంటే అన్ని తిరగడం వల్ల మనకు గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుస్తుందనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ శ్రీకాంత్ చుట్టింది. అది బ్లెస్సింగ్స్ ఆఫ్ సి రాజు సార్ అండ్ ఆల్ సీనియర్ మాస్టర్స్ యొక్క పర్మిషన్ తీసుకొని మేము వెళ్ళడం జరిగింది. అదేవిధంగా సి రాజు సార్ మొన్న మీటింగ్లో చెప్పడం జరిగింది, మీరే కాదు మేమే కాదు మన తెలంగాణలో ఉన్న అందరు సీనియర్ మాస్టర్స్ ఇప్పుడు వచ్చిన ఆర్కే కృష్ణ గారు కానీ సి అమర్ సింగ్ గారు కానీ అందరు సీనియర్ మాస్టర్స్ మనం కలుపుకొని పోవాలా. అందరూ కూడా కరాటే వాళ్ళ మన ఫ్యామిలీ మెంబర్స్ చిన్న చిన్నవి వస్తుంటాయి పోతుంటాయి, మనందరం యూనిటీగా ఉంటేనే మన యొక్క ఫ్యూచర్ జనరేషన్కి ఒక మార్గదర్శకంగా ఉంటామంటే వాళ్ళకి. ఎందుకంటే ఒకప్పుడు ఈ గ్రాండ్ మాస్టర్ సి రాజు గారు, ఆర్కే కృష్ణ గారు, సత్యశంకర్ గారు ఇలాంటి సీనియర్ మోస్ట్ మాస్టర్సే ఈ కరాటేని ఈ తెలంగాణలో ఇంతమంది మాస్టర్ని సృష్టించడం జరిగింది. నిర్వహించడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. శ్రీరాజ్ మాస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే శ్రీరాజ్ సార్ అనే వ్యక్తి ఒక సముద్రం లాంటి వాడు. ఆ సముద్రంలోకి వెళ్ళి మనం ఎన్ని నీళ్లు తీసినా ఆ సముద్రం అలానే ఉంటుంది. ఈరోజు శ్రీరాజ్ మాస్టర్ కూడా అలాంటి వాడే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వైట్ బెల్ట్ నుంచి చూస్తున్నాను. దాదాపు మాస్టర్ పంచిపట్టినప్పుడు కూడా నేను ముట్టలేదు కావచ్చు, కానీ నేను ఆ మాస్టర్ గురించి చాలా విన్నాను. ఎందరో మంది ప్లేయర్స్ని తయారు చేశారు, ఎందరో మందిని ఒక లెవెల్లో తీసుకెళ్లారు. వారు ఒక మాట చెప్తే కొన్ని వందలాది బ్లాక్ బెల్ట్స్ కూడా రావటం జరుగుతుంది. అంత పెద్ద గొప్ప మాస్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరగడం నిజంగా ఆనందంగా ఉంది. అదేవిధంగా తెలంగాణ స్టేట్కు ఈ కాయికి నేను జనరల్ సెక్రటరీగా ఉండడం కూడా సీనియర్ మాస్టర్స్ ఆధ్వర్యంలో నేను సెక్రటరీగా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ను అరేంజ్ చేసి ఇంతమంది కరాటే సీనియర్స్ అండ్ జూనియర్స్ అందరినీ పిలిచి అభినందన సభగా ఒక కొత్త విధానంతో పిలిచారు రాజుగారు. ముఖ్యంగా సి రాజు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే కళ్యాణ్ అన్న గారు కూడా నాకు ఒక 25 సంవత్సరాల కిందనే తెలుసు ప్రొడ్యూసర్గా. మా సీనియర్ మాస్టర్ మరియు కృష్ణన్న విశ్వక్సేన్ మన యువరక్తం తెలంగాణ నుంచి ఒక హీరో డైనమిక్గా రావడం అందరికీ యువతరానికి ఒక మేలుగొలుపు. సీనియర్ మాస్టర్ మా రవీంద్రన్న వెంకటేష్ యాజ్ ఎ ప్రెసిడెంట్ తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కరాటే. ఇక్కడ మా ట్రెజరర్ మరియు మా సెక్రటరీ గారు చెప్పినట్టు తెలంగాణ వచ్చి 6 సంవత్సరాలైన కరాటేకు మాత్రం మేము తెలంగాణ మొన్నే వచ్చిందని అనుకుంటున్నాం. ఎందుకంటే 6 సంవత్సరాల నుంచి యథావిధిగా నడుస్తున్న కరాటేలో పోరాడుతుంటే ఇప్పటి వరకు నిద్రలోంచి లేవలే. ఆయన ఇప్పటి వరకు ఏ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్ చేయలే, ఓన్లీ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. సో ఈరోజు మేము ఏదైతే స్టెప్ తీసుకుంటున్నామో తెలంగాణ యువతరానికి మేలు కొలుపుగా ప్రతి ఒక్క కరాటే మాస్టర్ సీనియర్ మాస్టర్ని అందరినీ కూడా
అభినందించి తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కరాటేలో వాళ్ళను అధిరథులుగా స్టేజ్ మీద కూర్చునబెట్టి పిల్లలందరికీ మీరు సపోర్ట్ ఉండాలని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఈరోజు పిల్లలందరికీ బ్యాక్ బోన్గా ఉండి సపోర్ట్ చేస్తామని చెప్పారు. వాళ్ళందరికీ మళ్ళొకసారి హ్యాట్సప్ టు సార్. కరాటే అంటే ఇంతకుముందు ఒక యుద్ధ విద్యగా ప్రాక్టీస్ చేయించేవాళ్ళు మేము నేర్పించేటప్పుడు. స్పోర్ట్స్లోకి వస్తుంది, స్పోర్ట్స్లోకి రావాలని ఎంతో ప్రయత్నం చేసాం మేము. అప్పుడు మా పీరియడ్లోనే అది సాధ్యం కాలేదు. ఇప్పుడు నేర్చుకుంటున్న పిల్లలు ప్రతి స్కూల్లోని ప్రతి దగ్గర 2%, 2% జాబ్స్లోని కరాటే నేర్చుకునే వాళ్ళకి ఇది ఉంది. కాయిలోని ఇప్పుడు స్టేట్ లెవెల్లో మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో వరల్డ్ లెవెల్లో కాయ్ బాడీ ఫామ్ అయింది. గవర్నమెంట్ గుర్తించింది. అందుకోసం ప్రతి స్టూడెంట్స్కి చెప్తున్నాను, కరాటేని నేర్చుకోవడం వల్ల మనకి దీంట్లోని యోగా మామూలుగా చేస్తాం. యోగాలోని స్పీడ్గా ఎంత స్పీడ్గా ఉన్నాయి అన్నీ కలిపి కరాటేలో ఉంటాయి. ఈ కరాటే నేర్చుకోవడం వల్ల మీరు అనుకున్న గోల్ని మీరు సాధించగలుగుతారు. అదేవిధంగా ఈ కరాటేలోని నేను 1982 నుండి వరల్డ్ ఛాంపియన్కి పోయిన 86 ఆల్ ఇండియా టోర్నమెంట్స్లో తీసుకెళ్ళడం. మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు 1992లోని ఓపెన్ ఛాంపియన్షిప్స్ కండక్ట్ చేయడం అయింది. ఫస్ట్ టైం నేనే ఇంట్రొడ్యూస్ చేసిన. ఇంటర్నల్గా ఒక రహస్య విద్యగా ఉండేది, ఇది ఎవరికి చెప్పకుండా ఇది ఉండేది రహస్య విద్యగా. అప్పుడు ఇప్పుడు స్పోర్ట్స్ కింద వచ్చింది కాబట్టి మా తరం అయిపోయింది. తర్వాత ఇప్పుడు మీరందరూ కూడా ఆరోగ్యంతో పాటు మా కరాటేని నేర్చుకొని స్పోర్ట్స్ కోటాకు రావడము ఎంతో ఆనందంగా ఉంది. అందుకోసం ఈ స్పోర్ట్స్ కోటాలోనే ప్రతి విద్యార్థి ముందుకు పోవాలి, ప్రతి ఒక్కరికి అవకాశం రావాలి. ఆరోగ్యం, దాని తర్వాత ఆయుష్ కూడా పెరుగుతుంది కరాటే నేర్చుకోవడం వల్ల. ఈ కరాటేలోని మొట్టమొదటిసారిగా అన్ని స్టైల్స్ కలిపి ఒక కాయ్ బాడీగా ఏర్పడడం జరిగింది, స్టేట్ బాడీగా ఏర్పడి ఈ స్పోర్ట్స్కి వెళ్ళడం జరిగింది. దీన్ని మా తరఫున, మా అసోసియేషన్ తరఫున సీనియర్ మాస్టర్స్ అందరం కలిసి, నాతో అయినంత వరకు సీనియర్ మాస్టర్స్ని అందరిని ఇన్వైట్ చేస్తున్నాను. ఇందులోకి అందరం కలిసి ఒక బాడీగా తీసుకెళ్ళి ప్రతి స్టూడెంట్కి లాభం పొందేటట్టు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను 1992 బ్యాచ్, నా ముందు ఉన్న మొత్తం సీనియర్స్ అంతా నాకు ఒక్క ఫోన్ చేశాను. ఒక తల్లిదండ్రులకు కానీ, ఇంకా వేరే కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ రెస్పెక్ట్ అటు ఇటు తేడాలు వస్తాయేవో కానీ ఈ కరాటే బాడీలో తేడాలు రావు. ఎక్కడ ఒక్క మాట చెప్తే చాలు, ఎక్కడ లేనంత రెస్పెక్ట్ ఉంటుంది దీంట్లోని. ఆ ఆనందం చెప్పలేనిది, అది అనుభవిస్తున్నాం కాబట్టే అందరిని ఒక దగ్గరికి తీసుకొని వచ్చి ఈ కాయ్ బాడీని ముందుకు తీసుకెళ్ళడానికి నా శాశక్తులు ప్రయత్నిస్తానని కోరుకుంటున్నాను. వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకి, వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులకి, అలాగే మా పాత్రికేయ మిత్రులకి నా నమస్కారం. నాకు ఈరోజు ఈ డయాస్, ఈ గ్యాదరింగ్ చూసిన తర్వాత 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను నేను. ఎందుకంటే మా హీరో సుమన్ని ఫస్ట్ బేస్ అయి మేము, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, మేము మా సినిమాకి హీరోగా ఫిక్స్ చేసుకుంది అతను కరాటే అతనిలో ఉందనే అతన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ రోజు అతను తీసుకొని వచ్చి మేము స్టిల్స్ ఫస్ట్ రిలీజ్ చేస్తే, ఆ కరాటే పోజులతో స్టిల్స్ రిలీజ్ చేస్తే చాలామంది హీరోలు షేక్ అయ్యారు. రియల్గా అతని ఫైట్స్ కూడా, మీరు ఆ 80s అన్ని ఫైట్స్ మీరు అందరు చూసారో లేదో నాకు తెలియదు. ఎవ్రీ ఫైట్, ఎవ్రీ మూమెంట్లో ఆ కరాటే ఫినిషింగ్, ఆ గ్రిస్ప్ మూమెంట్ ఉంటుంది. అనుకోకుండా ఈరోజు మా రాజు చీఫ్ ప్యాటర్న్ అవ్వటం, ఈ ఫంక్షన్ నేను రావటం చాలా ఆనందంగా ఉంది. ఇందాక మీరు అందరు మాట్లాడుతుంటే ఒకటే అనిపించింది, రాజు మనస్సున్న మనిషి. నాకు నిజంగా తెలీదు, ఒక సంవత్సరంన్నర వరకు ఈయన కరాటే మాస్టరు ఇది అని తెలీదు. నాకు చెప్పగానే ఫస్ట్ కరాటే మాస్టర్ ఏంటి ఇలా అయిపోయారు అని అడిగాను. అంటే
భోజన ప్రియుడు. ఆయనకి కరాటేకి చేయాల్సిన సేవలన్నీ చేశారు. డెఫినెట్గా ఈరోజు సేవలు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు వచ్చే యూత్కి ముందుకు తీసుకెళ్ళాలి. లక్కీగా వెరీ వెరీ హ్యాపీ ఈరోజు స్పోర్ట్స్ కోటాలోకి అది లీడ్ అవ్వటం అనేది చాలామందికి ఉపయోగం జరుగుతుంది. మీరందరూ నేను చెప్పిన ఆ సుమన్ ఇన్స్పిరేషన్ పెట్టుకుంటే మీరందరూ కూడా అంతటి స్టార్స్ అవ్వగలరు. మంచి ఎంప్లాయ్మెంట్ రావచ్చు. ఎట్ ద సేమ్ టైం ఈరోజు ప్రతి మనిషికి ఒక భాగం అయిపోయింది కరాటే అనేది. ఎందుకనంటే హెల్త్ వైజ్ కానీ లేకపోతే పిల్లలకి అది ఫ్యాషన్తో పాటు అవసరం కూడా అయింది. కాబట్టి డెఫినెట్గా దీన్ని మనం బాగా ఎంకరేజ్ చేయాలి. అనుకోకుండా మనలో విశ్వక్ హీరోగా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా నువ్వు మీ నాన్నని నిలబెట్టి నువ్వు మంచి సుమన్ చేసినట్టు కరాటేని బేస్ చేసి ఒక మంచి సినిమా చేయి. ఆటోమేటిక్గా పబ్లిక్లోకి అది ఈజీగా లీడ్ అయ్యేది. దట్ ఈస్ ద ఫైర్. సినిమా ద్వారా చెప్పగలిగినంత స్పీడ్గా మనం ఏది చెప్పలేం. దాంట్లో ఆ సెంటిమెంటు ఒక కరాటీ ప్లేయరు పడే స్ట్రగులు ఫైనల్ రీచింగ్ అనేది నువ్వు కరెక్ట్గా ఇస్తే డెఫినెట్గా మీ నాన్న పేరు నిలబెట్టినాడు అవుతావు. ఈ సంస్థకు నువ్వు ఫేవర్ చేసినాడు అవుతావు. అలాంటి కరాటే విద్యకి నువ్వు బ్రాండ్ అంబాసిడర్ అవుతావు. అది అవ్వాలని నేను కోరుకుంటున్నాను. చాలామంది మాస్టర్స్ ఉన్నారు. నాకు తెలిసి ఇంతున్నప్పటి నుండి అందరినీ మామ అది ఇది అనుకుంటూ తిరుగుతుండే. నవీద్ మాస్టర్ కావచ్చు, ఎల్లప్ప మాస్టర్ కావచ్చు, కృష్ణ మాస్టర్ కావచ్చు, రంగ మాస్టర్ కావచ్చు, రాజు మాస్టర్ అని నేను మామ అంటుండే. సో అందరు నన్ను లిటరలీ వెన్ ఐ వాజ్ లైక్ 2-3 years ఏజ్ ఉన్నప్పటి నుండి అందరిని చూస్తూ పెరిగాయి. ఎందుకంటే ఆడుకోవడానికి డాడీ కరాటే క్లాస్కి వెళ్తుండే. ఇట్ వాజ్ లైక్ వెరీ హ్యూజ్. పెద్ద న్యూ మోడల్ స్కూల్లో దిల్సుఖ్నగర్లో చాలా పెద్దగా ఉండేది క్లాస్. సో నేను చిన్నగా ఉన్నప్పుడు నేను ఇన్ని పెరిగిన సౌండ్లు ఏంటంటే మా డాడీ కౌంట్ చేస్తుంటే ఒక 300 మంది 400 మంది పంచెస్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అన్నీ ఒకటే టోన్లో వినిపించేవి. ఆ వైబ్రేషన్ ఆ గల్లీ అదిరిపోయేది. సో నేను చిన్నగా ఉన్నప్పటి నుండి నేను అవి చూసి పెరిగినా. నాకు దాని వాల్యూ నేను దాని మధ్యలో మనం దాని మధ్యలోనే పెరిగినాం కాబట్టి దాని వాల్యూ నాకు అప్పుడు తెలియలేదు. బట్ అవును, రాను అన్ని కరాటే అని కాదు, ప్రతి దాంట్లో షార్ట్ కట్లు ఎక్కువైపోయినాయి. సో డాడీ అప్పుడు నేను మా కాలనీలో కానీ దిల్సుఖ్నగర్లో కానీ డాడీ మీద ఒక కంప్లైంట్ ఉండేది. జల్దీ పాస్ చేయకపోతుండే ఎవరిని బెల్ట్ నుండి బెల్ట్కి ఈజీగా. హీ వాస్ లైక్ చాలా టఫ్ ఉంటుండే. డాడీ ఎగ్జామ్ తీసుకుంటే ఇప్పుడు వైట్ నుండి ఎల్లోకి వెళ్ళినా, ఒక బెల్ట్ నుండి ఒక బెల్ట్కి వెళ్ళినా కూడా సో అంత లాయల్గా ఆయన ఆ కల్లమ్మ తల్లిని నమ్ముకుండు కాబట్టి ఆయన జర్నీ, ఆయన లైఫ్, ఆయన సంపాదన, ఆయన పేరు అన్నీ కరాటే నుండే స్టార్ట్ అయినాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక చిన్న ఇంట్లో రెంట్కుంటుండే. చాలా చిన్నగా ఉన్నప్పుడు నేను ఇంకా అప్పుడు సొంత ఇల్లు కూడా లేదు. ఈరోజు ఎందుకు ఎమోషనల్గా అనిపిస్తుందంటే మేము ఇంట్లో నేను, మా అక్క, మా మమ్మీ, మా డాడీ అందరం మాకు ఫస్ట్ అన్నం పెట్టిందే కరాటే. సో ఎక్కడికి వెళ్ళినా దాన్ని మర్చిపోము. దట్ ఈస్ ఎ ఎమోషనల్ పాయింట్ అంతే. అండ్ నాకు ఆ చిన్నగా ఉన్నప్పుడు నేను క్లాస్లో 400-500 మంది అరవడము అండ్ 1-2 months ఒకసారి ఎగ్జామ్స్ జరిగేవి. హడావిడి మొత్తం నాకు చూస్తే ఒక చిన్న సైజు దగ్గర ఒక 1000-1500 మంది నేను కరాటే యూనిఫామ్ వేసుకొని చూస్తుంటే నేను అటు ఇటు పరిగెత్తుకుంటూ ఆడుకుంటుండే. అక్కడ నాకు మళ్ళీ అది చూడాలని ఉంది. ఎందుకంటే రాను ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అప్పుడులో ఇట్ యూస్ టు టేక్ టైం. బ్లాక్ బెల్ట్ వచ్చి ఒక మంచి స్కిల్ ఉన్న మాస్టర్ అవ్వాలంటే ఇట్ యూస్ టు టేక్ టైం. ఇప్పుడు మారిపోయినాయి. జనాలు 2 సంవత్సరాల కోర్సు 3 నెలలకు కూడా ఇచ్చేస్తున్నారు. అట్లా జరగకుండా నిజంగా డాడీ ఇప్పుడు స్ట్రెంత్ వచ్చింది కాబట్టి సార్ ఇందాక అన్నారు 6 సంవత్సరాల నుండి మెడల్ తెలంగాణలో రాలేదని. ఒకవేళ అదే నిజమైతే ఫస్ట్ మనం ఈ 2-3 సంవత్సరాలలో ఆ మెడల్ కొట్టేది ఎవరో ఫస్ట్ బట్టి వాళ్ళని తయారు చేద్దాం. అండ్ ఈ కాయ్ అసోసియేషన్ ఏదైతుందో
ఇప్పుడు ఇంకా కాలేజెస్ స్కూల్స్ ఇవేమి ఓపెన్ కాలేదు కాబట్టి వన్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి, మనకి ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చింది అని తెలియంగానే కూడా ఫస్ట్ మనం నేను ఆ చిన్నగా ఉన్నప్పుడు చూసిన వైభోగం మళ్ళీ తెద్దాం కరాటేకి. అండ్ ప్రతి ఒక్కరు ఒకదానికి అంటే మనం ఒక్కలం ఉన్నప్పుడు ఎవరు చూడట్లేరు అన్నప్పుడు కూడా మనము హార్ట్ఫుల్గా ఒకదానికి లాయల్గా ఉంటాం. డాడీ కరాటేకి ఉండే సేమ్ లాయల్గా. అండ్ డాడీ నాకు తెలిసి నువ్వు చాలామందికి కరాటేతో పాటు స్ట్రెంగ్త్ కానీ మెంటల్ స్ట్రెంగ్త్ కానీ చాలా నేర్పించినావు. సో అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్కి అది అవసరము. వన్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ కాగానే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మాస్టర్స్ అందరు సపోర్ట్ నాకు కావాలి అండ్ నా సపోర్ట్ మొత్తం అసోసియేషన్కి ఉంటుంది. దీన్ని ఎక్కడికో తీసుకెళ్తా మాటిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. గెస్ట్ లాగా అస్సలు రాలేదు, నేను ఆయన కొడుకుని, నా బాధ్యత అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.